ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. దేశంలోని ప్రముఖ ప్రజాభిప్రాయ సర్వేలలో ఒకటైన ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ తాజాగా కీలక వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 352 సీట్లతో ఎన్డీఏ గెలిచే అవకాశముందని అంచనా వేసింది. ఇందులో బీజేపీకే 287 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సర్వేలో మెజారిటీ ప్రజలు ప్రధానిగా నరేంద్ర మోదీ పనితీరు బాగుందని పేర్కొన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళలో పార్టీల బలాబలాలపై కూడా సర్వే కీలక అంచనా వేసింది. ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు దేశంలో లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 352 సీట్లు గెలిచే అవకాశం ఉంది. గత ఏడాది నిర్వహించిన సర్వేలో ఎన్డీఏకు వస్తాయని అంచనా వేసిన సీట్ల కంటే ఇవి 28 స్థానాలు ఎక్కువ. తాజా సర్వే ప్రకారం బీజేపీ 287 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. 2025 ఆగస్టు నాటి సర్వేతో పోలిస్తే బీజేపీకి 27 స్థానాల పెరుగుదలను సూచిస్తోంది. ఇండియా కూటమికి 182 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టు సర్వే పేర్కొంది. గత ఏడాది సర్వేలో వచ్చిన సీట్లతో పోలిస్తే ఇండియా కూటమి 26 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఇండియా కూటమికి వస్తాయని అంచనా వేసిన 182 స్థానాల్లో కాంగ్రెస్కు 80 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గత ఏడాది సర్వేతో పోలిస్తే 17 సీట్లు కోల్పోయే అవకాశముంది. ఇతర పార్టీలకు 9 సీట్లు దక్కే అవకాశముంది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 47% ఓట్లు లభిస్తాయని సర్వే అంచనా వేసింది. అందులో ఒక్క బీజేపీకే 41% ఓటింగ్ దక్కుతుందని అంచనా. మరోవైపు ఇండియా కూటమికి 39% ఓట్లు దక్కే అవకాశాలున్నాయి. ఇందులో కాంగ్రెస్కు 20% ఓటింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాల్లో సైతం సర్వే అంచనాలు వెలువడ్డాయి. లోక్సభ సీట్ల పరంగా చూస్తే పశ్చిమ బెంగాల్లో మళ్లీ మమతా బెనర్జీ పార్టీ టీఎంసీదే హవా కొనసాగే అవకాశం ఉంది. బెంగాల్లో టీఎంసీకి 28 లోక్సభ సీట్లు దక్కే అవకాశాలున్నాయి. 46% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. మమతా బెనర్జీ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా ఆమె సంక్షేమ పథకాలు ముస్లిం ఓటు బ్యాంకు కాపాడతాయని అంచనా. బీజేపీకి 14 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. ఆ పార్టీకి 42% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. గత సర్వే కంటే బీజేపీ ఇక్కడ పుంజుకుంది. అయితే ఓటింగ్ శాతం పెరిగినా టీఎంసీని దాటి సీట్లు సాధించడం సవాలుగానే ఉన్నట్టు అంచనా. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి తిరుగులేదని అంచనా. ఇండియా కూటమికి 45% ఓటింగుతో 38 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏకు 33% ఓటింగుతో 1 సీటు దక్కే అవకాశం ఉంది. కొత్త పార్టీ పెట్టిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు 15% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే అంచనా వేసింది. అస్సాంలో హిమంత బిశ్వశర్మ నాయకత్వంలో బీజేపీ పటిష్టంగా ఉంది. బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అంచనా. ఎన్డీఏకు 2025 ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 49% ఓటింగ్ రాగా జనవరి 2026 నాటికి అది 54%కి పెరిగింది. అదే సమయంలో ఇండియా కూటమి ఓట్ల శాతం గత సర్వేలోని 41% నుంచి 33%కి పడిపోతుందని అంచనా. కేరళలో సంప్రదాయ మార్పు ఈసారి కూడా కనిపిస్తోంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి 18 సీట్లు దక్కే అవకాశముంది. ఎల్డీఎఫ్ లెఫ్ట్ కూటమికి 0 సీట్లు వస్తాయని అంచనా. పినరయి విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ సర్వేలో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీకి 2 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. మెజారిటీ ప్రజలు ప్రధానిగా మోదీ పనితీరు బాగుందని భావిస్తున్నారు. అయితే ధరల పెరుగుదల, నిరుద్యోగం కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాలుగా పరిగణిస్తున్నారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పనితీరు బాగుందని 41% మంది రేటింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కు నాయకత్వం వహించడానికి రాహుల్ గాంధీకి మొదటి స్థానం ఇవ్వగా ప్రియాంక గాంధీకి 2వ స్థానం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ పనితీరుపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇండియా కూటమికి అధిపతి రేసులో రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. బంగ్లాదేశ్లోని మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలకు ప్రతిస్పందనగా భారత్ మరింత బలమైన చర్యలు తీసుకోవాలని 47% మంది కోరుతున్నారు. 25% మంది భారత ప్రతిస్పందన సరిపోతుందని భావిస్తున్నారు. 18% మంది ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి ఒత్తిడిని పెంచడం ద్వారా పరిష్కరించాలని అంటున్నారు. ప్రధాని మోదీ హయాంలో
పొరుగు దేశాలతో భారత సంబంధాలు మెరుగుపడ్డాయని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలు మెరుగుపడ్డాయని 51% మంది విశ్వసిస్తున్నారు. 35% మంది సంబంధాలు క్షీణించాయని భావిస్తుండగా 12% మంది అవి యథాతథంగా ఉన్నాయని చెబుతున్నారు. నిరుద్యోగం ఎక్కువ మందిని ఆందోళనకు గురిచేస్తోందని ఈ సర్వే చెబుతోంది. 42% మంది నిరుద్యోగం సమస్యను చాలా తీవ్రమైందని పేర్కొన్నారు. జీఎస్టీ స్లాబ్ కోతల ప్రభావం వినియోగంపై పరిమితంగానే ఉంటుందని భావిస్తున్నారు. అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ అమెరికా సంబంధాలు మరింత దిగజారిపోయాయని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అంశంలో ట్రంప్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ స్పందనపై ఓటర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 39% మంది ప్రభుత్వం తగిన విధంగా స్పందించిందని చెప్పగా 38% మంది దీనితో ఏకీభవించలేదు. డొనాల్డ్ ట్రంప్ సుంకాలను తగ్గించకపోతే భారత్ పరస్పర సుంకాలతో ప్రతీకారం తీర్చుకోవాలని 45% మంది అభిప్రాయపడ్డారు.